హాయ్ అండి, నా పేరు డాక్టర్ విశ్వనాథ్. నేను విభో హాస్పిటల్స్ లో అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్. ఈ వీడియోలో నేను మీకు మజిల్ వీక్నెస్, పొట్ట దగ్గర ఉన్న కండరాలు, రెక్టస్ మజిల్స్ అంటాం. మనకి సినిమాలో చూపిస్తుంటారు సిక్స్ ప్యాక్ అని. సో ఆ సిక్స్ ప్యాక్ డెవలప్ చేసేది మన రెక్టస్ మజిల్స్ డెవలప్ చేయడం వల్లే. సో ఈ కండరాలు వీక్ అయితే ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, దాని గురించి ఈ వీడియోలో చెప్తున్నాను నేను మీకు. సో డైవారికేషన్ అంటాం మనం, డైవారికేషన్ ఆఫ్ రెక్టై అంటాం. రెక్టై అంటే ఈ మజిల్స్ ని మనం రెక్టస్ మజిల్స్ అంటాం. సో ఇవి ఎవరిలో కామన్? ప్రెగ్నెంట్ లేడీస్లో యూజువల్గా విత్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ మజిల్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతాయి గర్భసంచి పెద్దదవటం వల్ల. సో బేబీ పెరుగుతున్నప్పుడు ఈ మజిల్స్ ఆల్మోస్ట్ 9 months బాగా స్ట్రెచ్ అయి ఉండటం వల్ల డెలివరీ అయ్యాక ఈ మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. ఇవి వీక్నెస్ మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే చిన్న టిప్ చెప్తాను నేను. మనం మంచం మీద పడుకొని తల వరకు పైకి లేపితే పొట్ట చూసుకున్నట్టయితే ఒక డోమ్ లాగా తయారవుతుంది, డోమ్ లాగా అవుతుంది. ఒక్కొక్కసారి బొడ్డు అనేది మనకు కనపడదు. లేకపోతే మోకాళ్ళు బెండ్ చేయకుండా కాళ్ళ వరకు మనం పైకి ఎత్తినప్పుడు బొడ్డు కింద భాగం అంతా డోమ్ లాగా అవుతుంది. అలా ఉంటే మీకు ఆ మజిల్ వీక్నెస్ ఉన్నట్టే. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఈ డైవారికేషన్ని కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న బెజ్జాల్లో నుంచి వెళ్ళి దూరంగా అయిపోయి వీక్గా అయిపోయిన మజిల్స్ని మనం మళ్ళీ దగ్గరకు తీసుకొచ్చి మనం కుట్లు వేసి దగ్గరకు తీసుకొచ్చి సరి చేయొచ్చు. ఇలా చేసేదాన్నే మనం లాప్రోస్కోపిక్గా ప్లైకేషన్ అంటాం. ఇలా కొంతమంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో ఈ మజిల్ వీక్నెస్తో పాటు హెర్నియా కూడా ఉంటుంది బొడ్డు దగ్గర. రెండు ఉన్న పేషెంట్స్ కూడా మనం రెండు ఒకేసారి లాప్రోస్కోపీ ద్వారా సరి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.